గుడ్ మార్నింగ్. బెడ్ కాఫీ. బెడ్ కాఫీ నాకా? ఇదిగోండి పేస్ట్ బ్రష్ తీసుకోండి. అబ్బే మేము వాడిని కాదు, కొత్తగా తీసుకోండి. లోపల రేడియేటర్ లో వాటర్ కాగుతున్నాయండి, 5 నిమిషాలకి స్నానం చేద్దరు. కానీ వింటర్ కదా, వాటర్ హీట్ గా ఉంటే బెటర్. ఇదిగోండి టవల్, ఇదిగోండి. ఇది కూడా కొత్తదే, మేము వాడలేదు. రండి. చికెన్ బిర్యానీ ఫ్రమ్ అనుపమ హోటల్, బేల్పూరి ఫ్రమ్ పిజ్జా కార్నర్, కేక్స్ ఫ్రమ్ బేకర్స్ ఇన్, స్నాక్స్ ఫ్రమ్ ఫుడ్ వాల్, ఫ్రూట్స్ ఫ్రమ్ మొహంజీ మార్కెట్, ఆల్ వెరైటీస్ ఫ్రెష్ ఫ్రమ్ హైదరాబాద్. ఏంటి కొత్తగా ప్రవర్తిస్తున్నారు? అంటే మీరు తమిళనాడు సీఎం గారు అమ్మాయి అని రాత్రే మాకు తెలిసింది. తెలుసో తెలియకో తప్పులు చేస్తుంటే క్షమించండి. ప్లీజ్ పెద్ద మాటలు మాట్లాడి నన్ను వేరు చేయొద్దు. మీలో ఒకరిగా నన్ను ఉండనివ్వండి. ఈ మర్యాద నాకొద్దు. అంతస్తును వదిలిపెట్టి జీవితంలో నేను పోగొట్టుకున్నది అనుభవించాలని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. తమిళనాడులో సెటిల్ అయిన తెలుగు వాళ్ళం మేము. నాకు 7 ఏళ్ల వయసున్నప్పుడు మా నాన్న మొదటిసారిగా మినిస్టర్ అయ్యారు. టెర్రరిస్టుల బెదిరింపులు చాలా ఎక్కువైనందువల్ల మా నాన్నగారికి Z కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చారు. అలాగే నాకు, మా అమ్మకు కూడా. పలకా బలపాలతో ఆలు దిద్దుకునే వయసులో తుపాకుల మధ్యలో పాఠాలు నేర్చుకునే చిన్నారి మనసు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అందరి పిల్లలు బ్యాట్ బాల్స్ తో ఆడుకుంటూ ఉంటే నేను మాత్రం చూడటంతోనే సరిపెట్టుకునేదాన్ని. స్నేహితులు లేరు, సరదాలు లేవు. చిన్నతనమంతా ఏ తీపి గుర్తులు లేకుండా గడిచిపోయింది. పూర్తి సెక్యూరిటీ మధ్య తన ఇంట్లో ఉన్న మా నాన్నగారిని ఎంతో నమ్మకమైన తన నౌకరే చంపడానికి ప్రయత్నించడం నేను కళ్ళారా చూశాను. సంఘటన ఆ చిన్న వయసులోనే నా మనసుపైన ప్రభావం చూపించింది. టెర్రరిస్టుల కోపానికి కారణం మా నాన్న చేసే కుంభకోణాలు. మినిస్టర్ పదవి నుంచి నెమ్మదిగా మా నాన్న సీఎం పదవికి ఎదిగారు. ఆయనకి నాకన్నా మా అమ్మ కన్నా పదవంటేనే ప్రాణం. అలాంటి పరిస్థితుల్లో నాకున్న ఒకే ఒక ఓదార్పు మా అమ్మ. నేను రెడీ మమ్మీ. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి మమ్మీ? ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాం. నేను రానమ్మా. ఏ లేకపోతే ఏంటమ్మా? గుడికి అందరూ పూలు పళ్ళు తీసుకెళ్తే మనం మాత్రం వాటితో పాటు తుపాకులు కూడా పట్టుకెళ్తున్నాం. అక్కడికి కూడా ఈ నల్ల చొక్కాలు ఎందుకమ్మా? అంతా మన సెక్యూరిటీ కోసమే కదమ్మా. ఏంటమ్మా సెక్యూరిటీ? ఇదంతా మీ ఆయన వల్లే కదా. ఆయన్ని కాకుండా నువ్వు ఏ గుమాస్తాన్ని చేసుకున్నా మనం స్వేచ్ఛగా ఉండేవాళ్ళం. ఆయన కూతురు పుట్టినరోజు కూడా ఇంట్లో ఉండకుండా ఆయనకంత రాజకారాలేంటమ్మా? కోర్టు పని మీద వెళ్లారమ్మా. వణక్కం సీఎం గారు. ఏం సీఎం గారు బాగుండారా? ఇంకా ఎన్ని రోజులుదా ఈ వైభవం? స్వామి, నా మీద అవినీతి కేసులు పెట్టినంత మాత్రాన ఏదో సాధించాననుకుంటున్నావేమో. ప్రత్యర్థులతో ఎలా పాచికలాడాలో నాకు బాగా తెలుసు. నా వెనక ప్రజలున్నారు. కానీ నా దగ్గర నీ అవినీతికి ఆధారాలున్నాయి. ఈ రోజు నువ్వు సీఎంగా కోర్టులోకి పోతా ఉండావు. శీఘ్రమే మాజీ సీఎంగా ఇదే మెట్టి దిగి రావడం నా కళ్ళారా చూస్తాను. అరుణాచలం, ఒక చిత్తు కాగితాన్ని పట్టుకుని దాన్నే ఎవిడెన్స్ అనుకుంటున్నావు. ఓడిపోతావు. ఆ చిత్తు కాగితందా నీ భవిష్యత్తును చిత్తు చేస్తుంది సీఎం. ఐ విష్ యు బ్యాడ్ లక్. ఏమండి, మీరింకా నిద్రపోలేదా? రాజకీయాల్లో మనం ఒక్క క్షణం నిద్రపోయినా దాన్నే ప్రత్యర్థులు శాశ్వత నిద్రగా మార్చేస్తారు. మీరు మాట్లాడే దేని గురించి? మన మీదున్న అవినీతి కేసులన్నిటికీ
ఆ స్వామి సాక్ష్యాలు సంపాదించాడు. కోర్టులో సబ్మిట్ చేయబోతున్నాడు. తీర్పు ఖచ్చితంగా మనకు వ్యతిరేకంగా వస్తుంది. నేను సీఎంగా కొనసాగటం కుదరదు. నో, సీఎం పదవి చేజారిపోకూడదు. పోని పదం. మరి కోర్టు తీర్పు? అది నాకే గాని నీకు కాదుగా. కోర్టు తీర్పు వచ్చాక చట్ట ప్రకారం నేను సీఎంగా ఉండటానికి కుదరకపోయినా నువ్వు సీఎం కావచ్చుగా. నేనా? ఎస్, జరగబోయే బై ఎలక్షన్స్ లో టీ నగర్ నియోజకవర్గానికి మన పార్టీ అభ్యర్థిగా నువ్వు పోటీ చేస్తావు. గెలవగానే పార్టీ అధ్యక్షురాలుగా ఎన్నికవుతావు. ఆ వెంటనే సీఎం. నేను సీఎం కావడం ఏమిటండి? అసలు నాకేం తెలుసని? పిచ్చిదానా, నీకు సంతకం చేయడం తెలుసు కదా, అదే ఎక్కువ. నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో. రేపే పార్టీ ఆఫీస్కి వెళ్తున్నావు. అలా మా అమ్మని కూడా రాజకీయాల్లోకి దింపాడు మా నాన్న. ఇష్టం లేకపోయినా మా నాన్న మాటలకు అమ్మ తల ఉంచింది. అదే ఆమె పాలిట దురదృష్టంగా మారింది. మీరు రావట్లేదా? నాకు ఆఫీస్లో పనుంది, నేను తర్వాత వస్తాను. నువ్వు బయలుదేరు. హలో, மேடம்க்கு இந்த அளவுக்கு எதிரிங்க யார் இருப்பாங்க சார்? இந்த ஸ்பாட் எனக்காக வச்சது. குறித்த பிடிச்சு அப்பா போயிட்டேன். చేసావు కదా నాన్న. నీకు ఓదార్పు చెప్పడానికి నేనున్నానమ్మా, కానీ నాకెవరున్నారు? నా కొడుకైనా కూతురైనా నువ్వేనమ్మా. முக்கியமான செய்திகள். நடக்க போற பை எலெக்ஷனில் டி நகர் தொகுதியில் ஆளும் கட்சி வேட்பாளராக போட்டியில் இருந்த திருமதி சீதா மகாலட்சுமி மரணம் அடைந்ததனாலே அந்த ஸ்தானத்தில் அவருடைய மகள் செல்வி காயத்ரி அவர்களை வேட்பாளராக நியமிக்கப்பட்டதாக அக்கட்சி நிர்ணயித்தது. இத்துடன் நானா? செய்திகள் முடிவடைந்தன. மறுபடியும் பிற்பகல் పార్టీ నిర్ణయం తీసుకుంది. నేను దానికి అంగీకరించాను. అమ్మ చనిపోయి 10 రోజులు కూడా కాలేదు. అదేనమ్మా, అదే. మీ అమ్మ చనిపోయిన సానుభూతి ఇంకా ప్రజల్లో ఉంది. కాబట్టి నువ్వైతే తప్పకుండా గెలుస్తావని పార్టీ అభిప్రాయం. మీ అమ్మ మరణాన్నే ఇప్పుడు మనం ఆయుధంగా మలుచుకోవాలి. నో, నాకిష్టం లేదు. చూడమ్మా, నేనేదైనా నిర్ణయం తీసుకుంటే అందులో ఎలాంటి మార్పు ఉండదని నీకు తెలుసు. రేపటి నుంచే మనం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. అలా నన్ను కూడా మా నాన్న బలవంతంగా రాజకీయాల్లోకి దింపాలనుకున్నాడు. జీవిత ఖైదీ కూడా 14 ఏళ్లే జైలు శిక్ష ఉంటుంది. నేను 20 ఏళ్లు ఆ జైల్లో ఉన్నాను. నా వల్ల కాలేదు. లంబాడి తండా వాళ్లతో కలిసి ఈ రాష్ట్రం వచ్చేశాను. ఒక సీఎం కూతురు దారి పక్కన బస్సులో ఉంటుందని ఎవరు ఊహించరు. అందుకే మీ బస్సులో చేరాను. మీ మాటలు మంచితనం చూశాక నాకు వెళ్లాలనిపించలేదు. జీవితం మీద ఆశ కలిగింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే క్షమించండి.